అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాతను మహిళా ఉద్యోగస్తులు ఘనంగా సన్మానించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. నెల్లూరు జిల్లా కార్యాలయంలో సేవలందిస్తున్న మహిళా ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిఎంఎండ్ హెచ్ఓ డాక్టర్ సుజాత శాలువలు కప్పి పూల బొకేలందించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా హంస అధ్యక్షులు చేచర్ల సుధాకర్ రావు, జనరల్ సెక్రటరీ కమల్ కిరణ్, గౌరవ అధ్యక్షులు వై వెంకటేశ్వర్లు, మాస్ మీడియా అధికారి కనకరత్నం, డిపిఎంఓ డాక్టర్ రమేష్, జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ సహనా, ఎన్ఆర్సీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ శివరాముడు, అబిడమిక్ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్, రిటైర్డ్ మాస్ మీడియా అధికారి శ్రీనివాసులు, జిల్లా ట్రెజరర్ మజార్, గౌరవ సలహాదారులు అరవ పరిమళ, వైస్ ప్రెసిడెంట్లు మురళి నాగరాజు, జిల్లా మహిళా విభాగం సెక్రటరీ సుకన్య, ఇందుకూరుపేట తాలూకా ప్రెసిడెంట్ అరుణారాణి, జిల్లా నాయకులు జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. లాభం లేదా మనం కాదు క్లాప్స్ 10-20 సంవత్సరాలుగా జిల్లాకి అవార్డులు వస్తున్నాయంటే అనుకుంటున్నంత ఓకే. అందరికీ మహిళల వాళ్ళందరికీ జ్యోతి ఓకే కార్యక్రమాలన్నీ ఎన్ని చేసినా బిల్లు మాత్రం చేపిస్తుంది మేడం. బిల్లు మాత్రం అవ్వందే పంపి డిఎంఓ మేడం గట్టిగా పర్లేదు సార్. ఒక్క నిమిషం అట్లాగే ఉంటాడు, వీడియో తీసి ఒకళ్ళిద్దరే పిలుస్తారు, వాళ్ళని మాత్రమే సన్మానం చేస్తారు. కానీ ఇప్పుడైతే ఆఫీస్ స్టాఫ్ అందరినీ కూడా అంటే తారతమ్యాలు భేదాలు ఏమీ లేకుండా కింది స్థాయి నుండి పై స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మహిళలే అనే దాన్ని గుర్తించి మాకందరికీ కూడా సమానంగా మీరు చేసిన ఈ సన్మానానికి సత్కారానికి థ్యాంక్ యూ సో మచ్. చూడండి కొద్దిగా మా రాధా మేడం మేడం చేసి సన్మానం చేశారా? మా కొద్దిగా బాలస్వప్నం లేకపోతే ఇంకేమన్నా ఉందా? రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన డిఎంఎండ్ హెచ్ఓ కార్యాలయంలో మన హంస యూనియన్ తరఫున మహిళలందరినీ సన్మానించడం జరిగింది. ఇది ఎంతో ఆనందదాయకము. ఇదే స్ఫూర్తితో మనమందరము మన వైద్య శాఖ అన్ని రంగాల్లో ముందు ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.